హాయ్ అండి, వెల్కమ్ టు JilebiTalks కుకింగ్ టైమ్. ఈ రోజు వీడియోలో ఫ్రైడ్ వెజిటబుల్ రైస్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కాదండి, పులావ్ కూడా కాదు. టేస్ట్ అంతకు మించి ఉంటుంది. ఇంట్లో కొద్దిగా కూరగాయలు మిగిలిపోయినప్పుడు వాటితో డిఫరెంట్ వెరైటీతో పాటు స్పెషల్ గా ఈ ఫ్రైడ్ వెజిటబుల్ రైస్ చేసుకోవచ్చు. తయారు చేయడానికి కొద్దిగా లోతుగా ఉన్న కడాయిని హై హీట్ పైన పెట్టి 5 నుండి 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా వేడయ్యాక 100 గ్రాములు పనీర్ క్యూబ్స్ వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఖచ్చితంగా హై హీట్ పైనే అన్ని సైడ్లు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల్లో గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తాయి. వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ క్యారెట్స్ తో పాటు 10 వరకు బీన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు 50% క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ ని చిన్న పీసులుగా విడిపించుకున్నవి వేసుకోవాలి. ఇవి సుమారుగా 100 గ్రాములు ఉంటాయండి. కాలీఫ్లవర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ని ఉడకబెట్టే అవసరం లేదండి. వేడి నీళ్లలో 2 నిమిషాలు శుభ్రంగా కడిగి తడి ఆరాక వేసుకుంటే చాలు. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, పొడువుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, క్రాస్ గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కుదిరితే రెడ్ ఆరెంజ్ కలర్ క్యాప్సికం వేసుకోవచ్చు. ఇవి ఆప్షనల్. నెక్స్ట్ కట్ చేసుకున్న ఒక గ్రీన్ క్యాప్సికం వేసుకొని హై హీట్ పైన కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్ కి తగ్గట్టుగా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు వేయించి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకొని హై హీట్ పైన 3 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. హై హీట్ పైన పెట్టినప్పుడు కలుపుతూ ఉండాలండి, లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 3 నిమిషాల తర్వాత 2 కప్పులు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన రైస్ ఏదైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు. రైస్ వేసాక కంపల్సరీగా హై హీట్ పైన టాస్ చేస్తూ కలపాలి. మీరు చూసినట్టయితే ఈ రెసిపీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చండి. సో ఇంతే క్వాంటిటీలో వేయాలి అని రూల్ ఏం లేదు. టేస్ట్ కి నచ్చినట్టుగా మసాలాలు, కూరగాయలు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ వెజిటేబుల్ రైస్ ప్లెయిన్ గా తినొచ్చు, లేదా రైతాతో కలుపుకొని కూడా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేశాక ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ కింద ఉన్న కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం JilebiTalks ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.